వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఈఓ నల్గొండ యూట్యూబ్ ఛానల్. విద్యార్థులు రెండవ భాగంలో సమతుల యొక్క రకాలను గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా శూన్య సమితి, ఉపసమితి, ఘాత సమితి, విశ్వసమితి, ఉపసమితులను ఏ విధంగా రాయడము తెలుసుకున్నాం. ఈరోజు సమితి ప్రక్రియలు గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఒకటి ఇంపార్టెంట్ చూడండి, పరిశీలన చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, 6, 8, బి ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2. ఇక్కడ రెండు పరిమిత సమితులు ఏ అండ్ బి. వాటి మూలకాలను కనుక పరిశీలించినట్లయితే ఏ సమితి 5, 6, 8, బి సమితి 0, 1, 2. ఈ సమితులను మొట్టమొదటిసారిగా సరళ సమృత పటాలను ఉపయోగించి రాసిన శాస్త్రవేత్త జాన్ వెన్. సరళ సమృత పటాలు త్రిభుజము, దీర్ఘచతురస్రము, చతురస్రము, వృత్తం. ఈ సరళ సమృత పటాలను ఉపయోగించి సమితులను మొట్టమొదటిసారిగా సూచించిన శాస్త్రవేత్త జాన్ వెన్. అందుకనే ఆయన పేరు మీదనే వెన్ చిత్రాలు అంటారు. వెన్ చిత్రాలు, జాన్ వెన్. మరియు లెనార్డ్ ఆయిలర్ అనే శాస్త్రవేత్త కూడా వెన్ చిత్రాలను ఉపయోగించినాడు. లెనార్డ్ ఆయిలర్ వెన్ చిత్రాలు అంటారు, లేదా వెన్ చిత్రాలు. మరి ఇక్కడ మనం ఈ ఏ సమితి, బి సమితి, సమితి ఏ, సమితి బి, ఏ సమితి 5, 6, 8, బి సమితి 0, 1, 2. ఇక్కడ ఈ రెండు సమితులను కనుక పరిశీలించినట్లయితే మనం ఒక ఉదాహరణ, ఇది ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు రాము, గోపి, మల్లిక. డి ఈజ్ ఈక్వల్ టు హరి, కృష్ణ, రవి. ఇక్కడ ఇక్కడ కూడా చూడండి, రెండు సమితులను పరిశీలించండి. ఈ రెండు సమితులు, ఇక్కడ రెండు సమితులు ఏబి, ఇక్కడ బిడి, ఈ రెండు సమితులను కనుక పరిశీలించినట్లయితే ఉమ్మడి మూలకాలు కలిగి లేవు. ఉమ్మడి మూలకాలు కలిగి లేవు. ఉమ్మడి మూలకాలను కలిగి లేనటువంటి సమితులను ఇక్కడ చూడండి, ఇక్కడ ఉమ్మడి మూలకాలు ఎటువంటి లేవు. ఇందులో చూసినట్లయితే రాము, గోపి, మల్లిక, హరి, కృష్ణ, రవి, ఈ రెండు సమితులు పరిమిత సమితులను కనుక చూసినట్లయితే ఉమ్మడి మూలకాలను లేవు. ఉమ్మడి మూలకాలు లేనటువంటి సమితులను, ఉమ్మడి మూలకాలు లేనటువంటి సమితులను వియుక్త సమితులు, వియుక్త సమితులు, వియుక్త సమితులు ఏ బి రెండు సమితులను చూసినట్లయితే వాటిలో కామన్ మూలకాలు లేవు, ఉమ్మడి మూలకాలు లేవు. ఇక్కడ బిడి సమితులను చూసినట్లయితే ఇక్కడ ఉమ్మడిగా వ్యక్తులు లేరు. కాబట్టి వీటిని వియుక్త సమితులు, వియుక్త సమితులు అంటారు. వియుక్త సమితులు చూసినట్లయితే ఒకటి వెన్ డయాగ్రామ్ తీసినట్లయితే వియుక్త సమితుల యొక్క వెన్ డయాగ్రామ్, నో కామన్ ఎలిమెంట్, విడివిడిగా కూడా చూపిస్తాం. మ్యూ అంటే ఎటువంటి ఉమ్మడి మూలకాలను కలిగి లేవు. సమితి ప్రక్రియలను కనుక పరిశీలించినట్లయితే సమితుల ప్రక్రియలు
సమితి ప్రక్రియలను చూసినట్లయితే ఫస్ట్ వన్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 5 8. బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 8. ఇవి ఏబి రెండు సమితులు, పరిమిత సమితులు. ఏ కామా బీలు రెండు పరిమిత సమితులై ఏకు కానీ లేదా బీకు కానీ చెందిన మూలకాలన్నింటినీ ఏ మరియు బి పరిమిత సమితులై ఏకు కానీ లేదా బీకు కానీ చెందిన మూలకాలన్నింటినీ వ్రాయగా ఏర్పడు సమితిని సమ్మేళన సమితి ఈ సమ్మేళన సమితి గుర్తేంది? యూనియన్. ఇక్కడ చూద్దాం. ఏ 2 3 5 8, బి 1 2 3 4 8. ఇప్పుడు ఏ యూనియన్ బి ఏకు లేదా బీకు చెందినటువంటి మూలకాలన్నింటిని వరుసక్రమంలో రాయగా ఏర్పడే కొత్త సమితిని సమ్మేళన సమితి అంటాం. ఈ సమ్మేళన సమితి ఫస్ట్ ఏ సెట్ 2 3 5 8 యూనియన్ బి సెట్ 1 2 3 4 8. ఇక్కడ మొదటి దాంట్లో వేరే నెంబర్లున్నా ఫస్ట్ దాంట్లో నెంబర్లున్నా వరుస క్రమంలో ఫస్ట్ 1 2 3 4 5 8 ఇట్లా వరుస క్రమంలో రాసినప్పుడు ఏర్పడే కొత్త సమితి మనకు సమ్మేళన సమితి అన్నాం. మరి ఏ సమితి బి సమితి, ఏ సమితి బి సమితి, విశ్వ సమితి. మ్యూ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేదా ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఏ యూనియన్ బి వెన్ చిత్రం, ఏ యూనియన్ బి యొక్క నిర్మాణ రూపము ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేదా ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఏకు చెందిన లేదా బికు చెందిన అన్ని మూలకాలను జత కలపడము, అంటే అన్ని మూలకాలను వరుస క్రమంలో రాయడము. ఇక్కడ మనం చూడండి, ఇది వెన్ చిత్రం చూసినట్లయితే ఏ యూనియన్ బి యొక్క వెన్ చిత్రం, ఏ యూనియన్ బి వెన్ చిత్రం ఏకు చెందిన లేక బికి చెందిన మూలకాలన్నీ వరుస. అయితే ఇక్కడ ఏ యూనియన్ బి నిర్మాణ రూపం ఏ యూనియన్ బి నిర్మాణ రూపం ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేదా ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేదా ఎక్స్ బిలాంగ్స్ టు బి. విద్యార్థులు, సమ్మేళన సమితి గురించి తెలుసుకున్నాం. మరి కొన్ని సమస్యలు చూసినట్లయితే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సరి సంఖ్య, ఎక్స్ లెస్ దెన్ 10. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య, ఎక్స్ లెస్ దెన్ 8. అయినా ఏ యూనియన్ బి బి యూనియన్ ఏలను కనుగొనుము. వెన్ చిత్రాలు గీయండి. రైట్, చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది నిర్మాణ రూపం ఇచ్చిండు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సరి సంఖ్య,
సరి సంఖ్య ఎక్స్ లెస్ దాన్ 10, ఎక్స్ లెస్ దాన్ 10. ఎక్స్ ఒక సరి సంఖ్య. సరి సంఖ్య అంటే మనకు తెలిసి ఏంటి? 2, 4, 6, 8, 10, 12, 14 డాష్ డాష్ సరి సంఖ్యలు. 2చే నిశేషంగా భాగించే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. మరి ఇక్కడ 10 లోపు సరి సంఖ్యలు, దీని అర్థం ఏంటంటే ఎక్స్ లెస్ దాన్ 10 అంటే 10 లోపు సరి సంఖ్యలు ఏమొస్తాయి చెప్పండి? 10 లోపు 2, 4, 6, 8. బి తీసుకున్నట్లయితే డైరెక్ట్ రాస్తాయి నిర్మాణ రూపము. ఎక్స్ సచ్ దట్, ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య, ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య అంటే ఏంది? 1 కంటే పెద్దదైన ప్రతి సహజ సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుంటే అట్టి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు, అభేద్య సంఖ్యలు, ప్రధానాంకములు అంటారు. మరి ఇక్కడ ఎంత ఉన్నాయి? 8 కంటే తక్కువ అయిన ప్రధాన సంఖ్యలు. 8 కంటే తక్కువ అంటే 2, 3, 5, 7. 2, 3, 5, 7 ఇవి ప్రధాన సంఖ్యలు. మరి ఏ మొదటి సంఖ్య ఏంది? ఎక్స్ ఒక సరి సంఖ్య 10 లోపు. రెండోది ఏంటిది? ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య 8 లోపు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనియన్ బి చేద్దాం. ఏం చేద్దాం? ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి ఫస్ట్ ఏ సమితి 2, 4, 6, 8 యూనియన్. నెక్స్ట్ ఏంటిది? బి సమితి. బి సమితి 2, 3, 5, 7 ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏంది? అన్నీ వరుస క్రమంలో కలిపి రాయడము. యూనియన్ కలపడము, ఆ పదములోనే అర్థం ఉంది. 2, 3, 4, 5, 6, 7, 8 ఇది ఏ యూనియన్ బి. మరి వెన్ చిత్రం గీసినట్లయితే ఏ సమితి, బి సమితి, ఏ సమితి, బి సమితి. విశ్వ సమితిని దీర్ఘచతురస్రం చూపిస్తాం మ్యూ. మరి ఏ సమితిలో ఏమున్నాయి? 2, 4, 6, 8. అయితే 2 కామన్గా ఇందులో ఉంది, ఇందులో ఉంది కాబట్టి 2 కామన్గా పెడదాం. 2, 3, 4, 6, 8. మరి దీంట్లో ఏమున్నాయి? 2, 3 కూడా కామనే ఉంది. 3 కామన్ ఉందా? లేదు. కాబట్టి 2 ఒకటే కామన్. మరి దీంట్లో ఏముంది? 2 దీంట్లో 3, 5, 7. 2, 3, 5, 7. 2, 4, 6, 8. 2, 4, 6, 8 ఇవి. ఇప్పుడు చూడండి ఏ సమితిలో 2, 4, 6, 8. బి సమితిలో 2, 3, 5, 7. ఇది వెన్ చిత్రం. వెన్ చిత్రం ఇట్లా వస్తుంది. రైట్. ఇప్పుడు బి యూనియన్ ఏ చేద్దాం. బి యూనియన్ ఏ. ఫస్ట్ బి సమితి తీసుకుందాం. బి సమితి ఏంటిది? 2, 3, 5, 7 యూనియన్. యూనియన్ ఏ సమితి 2, 4, 6, 8. ఇప్పుడు ఈ 2 కూడా ఏమని రాస్తాం? వరుస క్రమంలో రాస్తాం. 2, 3, 4, 5, 6, 7, 8. బి యూనియన్ ఏ. బి యూనియన్ ఏ. ఇక్కడ చూడండి ఫస్ట్ బి సమితి. మళ్ళీ వెన్ డయాగ్రామ్ తీసుకుంటే బి యూనియన్ ఏ సేమ్ అట్నే వస్తుంది అనుకోండి. బి సమితి, ఏ సమితి. బిలో ఏమున్నాయి? ఉమ్మడి మూలకం 2, 3, 5, 7. 2, 3, 5, 7. ఇక్కడ ఏమొస్తుంది? 4, 6, 8. ఇంకొకటి ఇంకేమైనా గమనించింది చూడండి ఇక్కడ ఏ యూనియన్ బి, బి యూనియన్ ఏ. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ.
ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. అంటే వినిమయ ధర్మాన్ని కలిగి ఉంది. సమతుల సమ్మేళనము వినిమయ ధర్మాన్ని అంటే స్థిత్యంతర ధర్మాన్ని కలిగి ఉంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏ అనేది ఇంకో సమస్య చూద్దాం. ఏ అనేది ఎక్స్ అనేది ఒక పూర్ణాంకం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒక పూర్ణాంకం. మరి పూర్ణాంకాలు ఏ నుంచి మొదలైతే మనకు సహజ సంఖ్యలకు సున్నాను చేర్చగా ఏర్పడే సంఖ్యలు పూర్ణాంకాలు అంటే సున్నా కానించి మొదలవుతాయి. మరి ఇక్కడ ఇచ్చింది ఏంటిది లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 5 ఉండొచ్చు 5 కంటే తక్కువ ఉండొచ్చు. 5 మరియు 5 కంటే తక్కువ పూర్ణాంకాలు 0 1 2 3 4 5. ఇది రోస్టర్ రూపం రాసినాం. ఏ సమితి యొక్క రోస్టర్ రూపం. బి సమితి యొక్క రోస్టర్ రూపం రాస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. జెడ్ పూర్ణ సంఖ్యల గుర్తు. జెడ్ పూర్ణ సంఖ్యల గుర్తు. మరి పూర్ణ సంఖ్యలు అన్నప్పుడు ఏంది రుణ సంఖ్యలు 0 ధన సంఖ్యల సమ్మేళనం పూర్ణ సంఖ్యలు. మరి పూర్ణ సంఖ్యలు చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఇది నిర్మాణ రూపం. ఈ నిర్మాణ రూపాన్ని రోస్టర్ రూపంలోకి మార్చాలి, జాబితా రూపంలోకి మార్చాలి. ఫస్ట్ 3 కంటే తక్కువ -3 కంటే తక్కువ 4 కంటే తక్కువ అంటే బిట్వీన్ ద -3 4 అంటే -2 -1 0 1 2 3. ఇక్కడ బాగా చూడండి ఇచ్చింది నిర్మాణ రూపం. నిర్మాణ రూపం నుంచి ఎందులోకి మారుస్తున్నాం రోస్టర్ రూపంలోకి మారుస్తున్నాం. రోస్టర్ రూపంలోకి మార్చినాక అంటే జాబితా రూపం రోస్టర్ రూపం ఒకటే. రోస్టర్ రూపంలోకి మార్చినాక అప్పుడు ఫస్ట్ నెంబర్ 1 ఏ యూనియన్ పై. ఏ యూనియన్ పై. పై అంటే ఏంది శూన్య సమితి. మూలకాలు లేనటువంటి సమితినే శూన్య సమితి అన్నాం. ఏ 0 1 2 3 4 5 యూనియన్ పై అంటే ఖాళీ బ్రాసెస్. యూనియన్ పై అంటే ఏమొస్తుంది 0 1 2 3 4 5. ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఏనే వచ్చింది అంటే ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక సెకండ్ చూద్దాం. ఏ యూనియన్ ఏ. ఏ యూనియన్ ఏ ఫస్ట్ 0 1 2 3 4 5 యూనియన్ మళ్ళీ అదే కాబట్టి 0 1 2 3 4 5. ఏ యూనియన్ ఏ చూడండి 0 1 2 3 4 5 సేమ్ ఉన్నాయి. 0 1 2 3 4 5 అంటే ఏమొస్తుంది మనకు 0 1 2 3 4 5. అంటే ఇక్కడ మనకు ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. థర్డ్ వన్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి మరి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ 0 1 2 3 4 5 యూనియన్. యూనియన్ బి. బి సమితి ఏముంది -2 -1 0 1 2 3. ఏ యూనియన్ బి ఏకు చెందిన బికు చెందిన మూలకాలన్నింటినీ వరుస క్రమంలో రాయగా ఫస్ట్ చిన్న నుంచి పెద్దకు ఫస్ట్ ఏముంది -2 -1 0 1 2 3 4 5. ఇది ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి.
ఇక్కడ చూడండి ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏనే వస్తుంది, ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏనే వస్తుంది, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ చేసినా కూడా ఏ యూనియన్ బి బి యూనియన్ ఏ రెండు సమానం అవుతాయి. విద్యార్థులు సమ్మేళన సమితి గురించి తెలుసుకుందాం, ఛేదన సమితి భేద సమితి గురించి తెలుసుకుందాం. ఛేదనం ఇక్కడ మనము ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5 ఒక సమితి, బి ఈజ్ ఈక్వల్ టు 3, 4, 9. ఇక్కడ రెండు సమితులను పరిశీలించండి. ఏ బి రెండు పరిమిత సమితులు, ఏ కామా బీలు రెండు పరిమిత సమితులు. మరి ఏ కామా బీలు రెండు పరిమిత సమితులు అయినప్పుడు ఏ బీలు రెండు పరిమిత సమితులు. ఏ కామా బీలు రెండు పరిమిత సమితులై ఏకు మరియు బికు చెందినటువంటి ఉమ్మడి మూలకాల సమితిని, ఏకు మరియు బికు చెందినటువంటి ఉమ్మడి మూలకాల సమితిని, ఏకు మరియు బికు చెందినటువంటి ఉమ్మడి మూలకాల సమితిని ఛేదన సమితి అంటాం. ఏమంటాం? ఛేదన సమితి. ఛేదన సమితి యొక్క గుర్తు ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ కామా బీలు రెండు పరిమిత సమితులై ఏకు మరియు బికు చెందినటువంటి ఉమ్మడి మూలకాల సమితిని, ఉమ్మడి మూలకాలచే ఏర్పడిన సమితిని ఛేదన సమితి అంటాం. ఛేదన సమితి గుర్తు ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ ఛేదన సమితి యొక్క గుర్తు ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి. మరి ఏ ఇంటర్సెక్షన్ బికు నిర్మాణ రూపము ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇది నిర్మాణ రూపం. ఏ ఇంటర్సెక్షన్ బి ఏకు మరియు ఏకు చెందిన మరియు బికు చెందిన ఉమ్మడి మూలకాల చే ఏర్పడిన సమితిని ఛేదన సమితి అంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ 2, 3, 5 బి ఈజ్ ఈక్వల్ 3, 4, 9 తీసుకున్నాం. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఫస్ట్ ఏ సమితి 2, 3, 5 ఇంటర్సెక్షన్. తర్వాత ఏంది బి సమితి 3, 4, 9. మరి ఏకు మరియు బికు చెందినటువంటి ఉమ్మడి మూలకాలు అంటే ఇందులో ఉన్నది ఏమున్నది? ఉమ్మడి మూలకం ఏమున్నది? 3 ఉంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి 3, ఏ ఇంటర్సెక్షన్ బి 3 అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 3. మరి ఏ ఇంటర్సెక్షన్ బి వెన్ డయాగ్రామ్ చూసినట్లయితే, వెన్ చిత్రం చూసినట్లయితే ఏ సమితి బి సమితి మ్యూ ఏకు మరియు బికు చెందినటువంటి ఉమ్మడి మూలకాలచే ఏర్పడిన సమితిని అన్నాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇది ఛేదన సమితి. ఏ కామా బీలు రెండు పరిమిత సమితులై ఏ కామా బీలు రెండు పరిమిత సమితులై ఏ కామా బీలు రెండు పరిమిత సమితులై ఏకు మాత్రమే చెందిన మూలకాలచే ఏర్పడిన సమితిని భేద సమితి అంటాం. భేద సమితి. భేద సమితి గుర్తు మైనస్ లేదా ఏ. ఇప్పుడు ఏ బీలు అని అనుకో ఏ మైనస్ బి భేద సమితి. లేదా దీన్ని ఇట్లా కూడా రాస్తాం ఏ బి, ఏ మైనస్ బి అట్లా కూడా అంటాం దాన్ని.
అయితే ఇక్కడ మనకు ఏ మైనస్ బి అంటే అర్థమైందంటే ఏకు మాత్రమే చెందిన మూలకాల సమితి. అంటే ఇక్కడ చూడండి, దీని నిర్మాణ రూపం రాస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి. ఏకు మాత్రమే చెందిన మూలకాలచే ఏర్పడిన సమితిని భేద సమితి అంటాం. దీని వెన్ చిత్రం గీసినట్లయితే ఏ సమితి బి సమితి, ఏ సమితి బి సమితి. ఇది ఏ మైనస్ బి ఒక వెన్ చిత్రం గీసినట్లయితే ఓన్లీ ఏకు మాత్రమే చెందిన మూలకాల సమితి. ఏకు మాత్రమే చెందినటువంటి మూలకాల సమితి. ఇది ఏ మైనస్ బి వెన్ చిత్రం. ఏ మైనస్ బి వెన్ చిత్రం. బి మైనస్ ఏ నిర్మాణ రూపం రాస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఓన్లీ బికి మాత్రమే చెందినటువంటి మూలకాల సమితి. అంటే ఇక్కడ వెన్ చిత్రం చూద్దాం చూడండి. ఏ సమితి బి సమితి. విశ్వ సమితి ఖచ్చితంగా చూపించాలి. యూనివర్సల్ సెట్ మ్యూ. బి మైనస్ ఏ అంటే అర్థమైంది ఓన్లీ బికు మాత్రమే చెందినటువంటి మూలకాలు. ఇది ఒకసారి 2 మార్కులు కాటిండు. ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏ వెన్ చిత్రాలను గీయండి. ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏ వెన్ చిత్రాలను గీయండి. ఏ మైనస్ బి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఛేదన సమితి, భేద సమితి. సమితి ప్రక్రియలు 4 ఉంటాయి. సౌష్ఠవ భేదం కూడా వస్తుంది. సరే, ఈ 2-3 చూస్తే మనకు ఎనఫ్. ఒకటి సమ్మేళన సమితి, ఛేదన సమితి, భేద సమితి. భేద సమితిలో ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏ. ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏ. విద్యార్థులు, ఇక్కడ మనం సమస్య చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 12 కారణాంకము. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక బేస్ సంఖ్య. ఎక్స్ లెస్ దాన్ 10 లోపు బేస్ సంఖ్యలు అయినా ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బిలను కనుగొనుము. మనకి ఇక్కడ చూడండి, సమస్య చూసినట్లయితే ఏ బి 2 సమితులు ఇచ్చిండు. ఏ సమితి ఏమి ఇచ్చిండు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 12 కారణాంకము. మరి ఏ రూపం ఇది? నిర్మాణ రూపం. నిర్మాణ రూపం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జాబితా రూపంలోకి మార్చుకోవాలి, రోస్టర్ రూపంలోకి మార్చుకోవాలి. రైట్. ఎక్స్ అనేది 12 కారణాంకం. 12 కారణాంకము ఒక సంఖ్య నిశేషంగా భాగించే వాటిని కారణాంకాలు లేదా భాజకాలు అంటారు. 12 కారణాంకాలు ఏమొస్తాయి? 1, 2, 2 ఆర్ల 12, 3, 3 నల్ల 4, 6, 12. ఇది ఏ సమితి యొక్క జాబితా రూపము. బి సమితి చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక బేస్ సంఖ్య. ఎక్స్ లెస్ దాన్ 10 లోపు బేస్ సంఖ్యలు. బి సమితి 10 లోపు బేస్ సంఖ్యలు అంటే 1, 3, 5, 7, 9. ఇక్కడ ఏ సమితి బి సమితి 2 సమితులను కూడా నిర్మాణ రూపం నుండి జాబితా రూపంలో రాసినాం. ఫస్ట్ వన్, నెంబర్ 1 ఏంటిది? ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి. ఏ 1, 2, 3, 4, 6, 12 యూనియన్ బి సమితి 1, 3, 5, 7, 9
యూనియన్ యూనియన్ అంటే సమ్మేళనం, అంటే అన్నీ కలిపి రాయడము. 1 2 3 4 5 6 7 9 12. ఇది ఏ యూనియన్ బి, సమ్మేళన సమితి ఏ యూనియన్ బి. నెక్స్ట్ రెండోది ఏమున్నది? ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఛేదన సమితి. రైట్, ఏ సమితి 1 2 3 4 6 12 ఇంటర్సెక్షన్ 1 3 5 7 9. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉమ్మడి మూలకాల సమితి, ఇందులో ఉన్నటువంటి మూలకాలు 1 ఉంది 1. రైట్, ఇంకేమున్నది ఉమ్మడిగా? 3 1 3 మాత్రమే ఉమ్మడి మూలకాలు. ఉమ్మడి మూలకాలచే ఏర్పడిన సమితినే ఛేదన సమితి, ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. రైట్, థర్డ్ వన్ చూద్దాం. మూడోది ఏముంది? ఏ మైనస్ బి, ఏ మైనస్ బి ఏ సమితి 1 2 3 4 6 12 మైనస్ బి సమితి 1 3 5 7 9. భేద సమితి మైనస్ అంటే ఏంది? భేదం. మరి భేద సమితి ఏం తీసుకున్నాం? ఏకు మాత్రమే, మొదట ఏ సమితి ఉంటే ఆ సమితికి మాత్రమే చెందిన మూలకాలను రాయాలి. 1 ఉంది, ఉమ్మడి మూలకం రాయొద్దు. 2 ఏలా ఉంది, బిలో లేదు. 2 4 ఏలా ఉంది, బిలో లేదు. 6 ఏల మాత్రమే ఉంది. 12 ఏల మాత్రమే ఉంది. ఓన్లీ ఏకు మాత్రమే చెందినటువంటి మూలకాల సమితి ఏ మైనస్ బి. ఇచ్చిన నిర్మాణ రూపం నుండి జాబితా రూపంలోకి మార్చినాం. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి. రైట్, ఇంకొక సమస్య చూద్దాం. ఏ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సంయుక్త సంఖ్య, ఎక్స్ లెస్ దాన్ 12 అంటే 12 లోపు గల సంయుక్త సంఖ్యలు. బి ఎక్స్ అనేది 5 గుణిజాలు, 20 లోపు 5 గుణిజాలు. రైట్, ఇక్కడ ఫస్ట్ జాబితా రూపం రాద్దాం. ఎక్స్ ఒక సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్య అంటే ఏంది? 1 మరియు అదే సంఖ్య కాక వేరే ఉమ్మడి కారణాంకాలు కలిగిన సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటాం. 4 2 2 1 4 4 4 1 4 2 2 4. తర్వాత 6 8 9 10 12 లోపు సంయుక్త సంఖ్యలు, 12 లోపు సంయుక్త సంఖ్యలు. బి తీసుకుందాం. ఎక్స్ అనేది 5 గుణిజాలు. గుణిజాలు అంటే ఏంది? ఇచ్చిన సంఖ్యను 1 2 3 4 డాష్ డాష్లచే గుణించగా ఏర్పడే వాటిని గుణిజాలు అంటాం. 5 1 5 2 5 3 5 4 అట్లా 5 గుణిజాలు అంటే 5 1 5 5 2 10 5 3 15 20 లోపు. అక్కడ సింబల్ ఇచ్చింది మనకు, ఎక్స్ లెస్ దాన్ 20 అంటే 20 లోపు. రైట్, ఇక్కడ ఏ సమితి జాబితా రూపం రాసినాం, బి సమితి జాబితా రూపం. సమితి అందలి మూలకాల సంఖ్యను నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కార్డినల్ సంఖ్య 1 2 3 4 5. నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఇంకోటి నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3. నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3. రైట్, ఇంకోటి ఏంటిది? ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి. ఏ 4 6 8 9 10 యూనియన్ 5 10 15. ఇక్కడ ఏ యూనియన్ బి. యూనియన్ అంటే ఏంది? అన్ని కలిపి రాయడము. అంటే ఇక్కడ చూడండి, వరుస క్రమంలో రాయాలి. 4 5 6 8 9. మరి 10 2 సార్లు వచ్చింది కదా, 2 సార్లు రాయనక్కర్లేదు. 10 15. ఇది ఏ యూనియన్ బి.
మరి నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అని అనుకోండి. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి, నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బిలు ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 7 మూలకాలు ఉన్నాయి. రైట్. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 4 6 8 9 10 ఇంటర్సెక్షన్ 5 10 15. ఇంటర్సెక్షన్, ఇంటర్సెక్షన్ అంటే ఏంది? ఉమ్మడి మూలకాల సమితి. ఏ సమితిలో ఉండాలి? బి సమితిలో ఉండాలి. 4 ఉందా? లేదు. 6 ఉందా? లేదు. 8. ఇక్కడ ఏమున్నది ఉమ్మడిగా? ఓన్లీ 10 మాత్రమే ఉంది. 10 ఉన్నది. అంటే నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఒకటే మూలకం ఉంది. ఇది 4 మార్కులకు అడుగుతుందండి. నెంబర్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. రైట్. ఎల్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ ఏముంది? నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత వచ్చింది? 7 వచ్చింది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. నెంబర్ ఆఫ్ ఏ ఎంత? 5 ప్లస్ నెంబర్ ఆఫ్ బి 3 మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 1. 5 ప్లస్ 3 8. 8 మైనస్ 1 ఎంత వస్తుంది? 7. అంటే ఇప్పుడు 2 సమానమైనయా కాలేదా? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్. ఈ మోడల్ 4 మార్కులకు జనరల్గా అడుగుతుండు. వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఒకవేళ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి.